మనలో చాలా మందికి పద్ధతి అనగానే వేసుకునే దుస్తులు మాత్రమే గుర్తుకు వస్తాయి. అయితే వేసుకునే దుస్తుల్లో పద్ధతి ఉంటే మనం ప్రపంచానికి అందంగా కనిపించవచ్చు. కానీ తినే తిండి విషయంలో కూడా పద్ధతి ఉంటే హెల్దీగా ఉండొచ్చు. అవునా? నిజమా? అయినా తిండి విషయంలో పద్ధతి ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? అది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. ఇక సరైన పోషకాహారం తినడం ఆరోగ్యానికి ఎంత శ్రేయస్కరమో, అలాగే ఆహారాన్ని పద్ధతిగా తినడం కూడా ఆరోగ్యానికి అంతే ప్రయోజనకరమని నిపుణులు చెబుతున్నారు. మరి ఆహారాన్ని పద్ధతిగా ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. పద్ధతిగా తినడంలో భాగంగా బ్రేక్ఫాస్ట్, భోజనం, డిన్నర్ ఏదైనా చేసేటప్పుడు కూర్చునే చెయ్యాలి. అలాగే ఆహారాన్ని స్పూన్తో కాకుండా చేతితో తినడం అలవాటు చేసుకోవడంతో పాటు బాగా నమిలి తినడం ఆరోగ్యానికి మంచిది. ఇంకా తినేటప్పుడు టీవీ, మొబైల్ చూడకుండా ఆహారంపై దృష్టి పెట్టి తింటే తిన్న ఆహారం వంట పట్టి పుష్టిగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక సాయంత్రం నూనెలో డీప్ ఫ్రై చేసిన స్నాక్స్ కు బదులుగా 1 కప్పు బాదం, జీడిపప్పు, పల్లీలు వంటివి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంకా ఆయా సీజన్లలో లభించే రకరకాల పండ్లు, కూరగాయలను తప్పకుండా తింటే ఇమ్యూనిటీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఎప్పుడూ వైట్ రైసే కాకుండా రాగులు, జొన్నలు వంటి తృణధాన్యాలను డైట్లో భాగం చేసుకోవడం ఆరోగ్యానికి ఉత్తమం. ఇక తరచూ పెరుగు తినేవారు ప్యాకెట్ పెరుగును కాకుండా ఇంట్లో తోడు పెట్టిన పెరుగును తింటే గట్ హెల్త్ మెరుగుపడుతుంది. ఇక ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే నెయ్యిని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో 1 స్పూన్ వేసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది. ఇంకా ప్రతిరోజు క్రమం తప్పకుండా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి చేసేలా చూసుకోండి. ఇలా చేయకపోతే భోజనాల మధ్య గ్యాప్ ఎక్కువయ్యి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఎప్పుడూ ఇంట్లో చేసిన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తూ బయట ఫుడ్ తినడం వీలైనంత వరకు తగ్గిస్తే ఆరోగ్యానికి మరింత మేలు చేకూరే అవకాశం ఉంటుంది. చూశారు కదా? ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.